హలో మావా. మ్యాటర్ ఏంటంటే మనం తిరుమల ట్రిప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం మావా. ఇక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళొచ్చు, ఎక్కడెక్కడ ఫ్రీ షెల్టర్ దొరుకుతుంది అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మావా. స్కిప్ చేయకుండా వీడియో స్టార్టింగ్ నుంచి చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ తిరుమలకి ఎంటర్ అయ్యే ముందే సెక్యూరిటీ చెకప్ అనేది చేస్తాం మావా. ఇక్కడ ప్లాస్టిక్ అనేది తిరుమల కొండపైకి అలో చేయరు మావా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాస్టిక్ కవర్స్ కానివ్వండి, ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, ఇవేవి అలో చేయరు మావా. సెక్యూరిటీ చెకింగ్ అయిన తర్వాత మీరు కొండపైకి అయితే ఎంటర్ అవ్వచ్చు మావా. ఘాట్ రోడ్లో అప్ టు 11:30 వరకు అయితే ఎంట్రీ ఉంటుంది మావా. మీరు ఏ టైంకి అయితే స్టార్ట్ అవుతారో ఆ టైంకి ఎగ్జిట్ టైంకి ఖచ్చితంగా 30 to 45 మినిట్స్ అనేది డిఫరెన్స్ ఉండాలి మావా. ఇన్ కేస్ మీరు 30 మినిట్స్ కంటే ముందు ఎగ్జిట్ గేట్ అనేది రీచ్ అయ్యారంటే మీకు అప్ టు 5,000 వరకు ఫైన్ అనేది వేయడం జరుగుతుంది మావా. అది చూసుకొని కొద్దిగా స్లోగా డ్రైవ్ చేసి సేఫ్టీగా వెళ్ళాను మావా. వన్స్ రీచ్ అయిన తర్వాత మేము షెల్టర్ కోసం వెతుకుతున్నాం. ఇంతలో మనకు వైకుంఠ నిలయం గురించి తెలిసింది. అక్కడికి వెళ్ళామో ఇక్కడ ఏమంటే స్పెషాలిటీ, ఎవరైనా ఏ టైంలో వచ్చినా కానీ 24/7 ఏ టైంలో వచ్చినా ఇక్కడ ఫ్రీ షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తారు మావా. అది ఎలాగంటే ఒక దిండు అలాగే దాంతోపాటు ఒక బెడ్షీట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మావా. అవైలబుల్గా ఉంటే వాళ్ళు అలాగే ఒక లాకర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మావా మీ బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ టోటల్గా 3 ఫ్లోర్స్ ఉన్నాయి మావా. ప్రతి ఒక్క ఫ్లోర్లో హైజీన్ ఆర్వో ప్లాంట్ ఉంటుంది. అలాగే దాంతోపాటు వాష్రూమ్స్ బోత్ జెంట్స్ అండ్ లేడీస్కి ఉంటాయి మావా. ఇవి కూడా చాలా నీట్గా ఉంటాయి. ఫ్రీ రూమ్స్ కదా, నీట్గా ఉన్నాం అనుకోకండి మావా. నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తుంటారు. 3 ఫ్లోర్స్కి లిఫ్ట్స్ కూడా ఉంటాయి మావా. అలాగే స్టేర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అరౌండ్ 12 అలా అయింది మావా. కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యేసరికి కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మార్నింగ్ 6:30కి అయితే అవుట్ పాస్ తీసుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యేసి మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ మ్యూజియం వచ్చేసి అండర్ రెనోవేషన్లో ఉందాము. సో మ్యూజియంకి వెళ్ళలేకపోయాం. ఇంకా నెక్స్ట్ మనం అక్కడే పక్కన ఉన్న కొనేరుకి వెళ్దాం అనేసి స్టార్ట్ అయిపోయాము. కొనేరుకి అయితే వెళ్ళాం. వాటర్ మొత్తం క్రిస్టల్ క్లియర్ మావా. అసలు ఎంత క్లీన్గా పెడతారంటే ఒక్క ప్లాస్టిక్ వస్తువు కూడా మీకు అక్కడ కనపడదు మావా. అలాగే ఇక్కడ వచ్చేసి మనం ప్లాస్టిక్ సేవ్ కానీ యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం షాంపూ బాతింగ్ చేయడం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు మావా. జస్ట్ పుణ్య స్నానం చేసుకొని వచ్చేయాలి. షాంపూస్ యూజ్ చేయడం కానీ, సోప్స్ యూజ్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు మావా. అవి యూజ్ చేస్తే కూడా ఫైన్స్ అనేవి వేస్తారు. యాక్చువల్లీ చాలా చోట్ల ఫోన్స్ అలా లేదు మావా. బట్ తెలియకుండా ఈ వీడియోస్ అన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలా రీఎంట్రీ వెళ్ళిపోయి కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 11:30కి అయితే మన దర్శనం అనేది కంప్లీట్ అయింది మావా. బయటకు వచ్చేసి మనకి ఇంకా లడ్లు అవన్నీ తీసుకొని రిటర్న్ అవుతుండగా ఇక్కడ స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ సాటర్డే ఏం చేస్తారంటే ఒక 1000 దీపాలు పెట్టేసి ఇక్కడ పూజ చేస్తారంట మావా. యాక్చువల్లీ మాకు తెలియదు అది, బట్ అనుకోకుండా మాకు ఆ దర్శనం కూడా జరిగింది మావా. ఇంకా అలాగే మనం గజరాజుని చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఎలాగో లంచ్ టైం అయింది కదా అనేసి శ్రీవారి అన్నప్రసాదంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మనకు వడ ఇచ్చారు మావా. అలాగే దాంతోపాటు బీరకాయ చట్నీ ఇచ్చారు. దాని తర్వాత స్వీట్ పొంగల్ అయిన తర్వాత మనకు వచ్చేసి ఆలుగడ్డ కర్రీ ఇచ్చారు మావా. దాని తర్వాత రైస్లోకి వచ్చేసి సాంబార్ ఇచ్చారు మావా ఫస్ట్. దాని తర్వాత రసం ఇచ్చారు. అలాగే దాంతోపాటు మజ్జిగ కూడా ఇచ్చారు మావా. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి మావా. కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ నేను టైమింగ్స్ కూడా డిస్ప్లే చేస్తాను మావా. టైమింగ్స్ ఒకసారి ఫాలో అయిపోండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. నెక్స్ట్ అలాగే మనం ఇంకా జపాలికి అనేది స్టార్ట్ అయిపోయాము. జపాలికి వెళ్తూ ఉండగా మధ్యలో మనకు డ్యామ్ కనిపించింది మావా. ఆ డ్యామ్ వచ్చేసి గోగర్భన్ డ్యామ్ మావా. వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి. వ్యూ కూడా సూపర్గా ఉంది మావా. జపాలికి వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది. అండ్ అలాగే బర్డ్స్ కూడా ఉన్నాయి, బట్ అవన్నీ వీడియో తీసుకోవడానికి అవ్వలేదు మావా. యాక్చువల్లీ వీడియో రెస్ట్రిక్టెడ్ ఈ ప్లేసెస్లో అంతా. నెక్స్ట్ అలాగే మనం జపాలికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఆల్రెడీ రోడ్ ఉంది, బట్ రోడ్ వైడనింగ్ కూడా చేస్తున్నారు మావా. రోడ్ వైడనింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా అలా మనం జపాలికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అన్ని రాళ్ళు పేరుస్తారు మావా. ఇక్కడ వాళ్ళ నమ్మకం ఏమంటే ఈ రాళ్ళు నిలబడ్డాయంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయనేసి ఇలా చాలామంది రాళ్ళు అనేది పేరుస్తూ ఉంటారు మావా. ఇక్కడ మనకు చాలా రాళ్ళు పేర్చడం అలాంటివన్నీ కనిపిస్తాము. అలాగే మనకు కోతులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా అలా వెళ్తూ ఖాళీగా వెళ్ళడం ఎలా అనేసి మసాలా బొరుగులు అయితే వేసాము. ఇంకా అలా మనం రీచ్ అయిపోయాము జపాలికి. ఇక్కడ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మావా. కోతులు మాత్రం ఫుల్గా ఉంటాయి. మీ దగ్గర బిలాంగింగ్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ దీపంలో నూనె పోస్తే మంచిదనేసి అక్కడ అది చేసాము. నెక్స్ట్ దాని తర్వాత జపాలి అంతా ఫినిష్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. ఇంకా అలాగే పాప వినాశనంకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ మొత్తం సూపర్గా ఉందాము. అలాగే వాటర్ కూడా ఫుల్గా వస్తున్నాయి. ఇంకా అలా కొన్ని వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. ఇంకా అలా జపాలి అలాగే దాంతోపాటు పాప వినాశం ఇవన్నీ కవర్ చేసుకున్నాము. ఇంకా అలా పాప వినాశం కవర్ చేసుకొని రిటర్న్ వస్తూ మనకు ఈ కట్ బాజీ అలాగే దాంతోపాటు బోండాలు అయితే తీసుకున్నాము. టేస్ట్ బాగుంది. ఇంకా అలా రిటర్న్ వస్తూ మనకి విండ్ మిల్స్ అలాగే లొకేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందాము. నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి, ఎక్సలెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఎలా రిటర్న్ అయిపోయి మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు ఈ లొకేషన్ అనేది కనిపిస్తుంది. చాలాసార్లు చూసే ఉంటారు మీరు కూడా. నెక్స్ట్ అలాగే మనం ఇంకా కార్ తీసుకొని ఘాట్ రోడ్ నుంచి డౌన్ అయితే అయిపోయాము. ఇంకా అలా డౌన్ అయ్యే టైంలో మనం వచ్చేసి అలిపిరి సైడ్ దిగుతాము. ఇక్కడైతే మొత్తం అలిపిరి సైడ్ మెట్లు ఎక్కే వాళ్ళైతే మనకి ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు మావా. నెక్స్ట్ అలాగే మీరు దిగేటప్పుడు కానీ ట్రై చేశారంటే మీకు ఈ జింకలు అవి కూడా కనిపిస్తాయి మావా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. కార్లో వెళ్ళడానికంటే నడుచుకొని వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి మావా. మీరు జింకలు ఇవన్నీ చూడొచ్చు మావా. ఇలా మేము సక్సెస్ఫుల్గా ట్రిప్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. బాయ్.